హాయ్ హలో, నేను మీ గుంటూరు ఖాన్. ఏందా ఇవన్నీ చూస్తున్నారా? ఇవి ఏం లేదండి, మన ముంజలే. వీటిని పాల ముంజలు ఎలా చేయాలో వీడియోలో చూడండి, చూపిస్తాను. అందరూ చిన్నప్పుడు ఈ ముంజలు తినే ఉంటారు. మేమైతే మా చిన్నప్పుడు చెట్ల నుంచి కోపి కాయల్లో నుంచే మన బొటన వేలు పెట్టి ఆ గుజ్జు తీసుకొని తినేవాళ్ళం. అది అన్నమాట టేస్ట్. ఇప్పుడు అన్నీ ప్యాకింగ్లే. మా చిన్నూరులో డజన్ 10 రూపాయలు 15 రూపాయలకి కొనేవాళ్ళం. ఇప్పుడు మొన్న చూస్తే 150 రూపాయలు అన్నాడు. 150 డజన్. ఓ మై గాడ్. ఇవి కూడా తినేట్టు లేవు. సమ్మర్ సీజన్లో వస్తుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చిన్నప్పుడు ఇంటికి తీసుకొని వస్తే మా పెద్దబ్బాయి వీటిని ముంజలు అనకుండా లుంజలు అంటా తినేవాడు. మీరు వీటిని తిన్నప్పుడే ఫీలింగ్స్ ఏంది, ఎలా అనేవాళ్ళు, మీ దగ్గర ఏమంటారు వీటిని సరే కామెంట్లో తెలియజేయండి. చూడండి, ఈ ఒలుసుకొని తినాలన్నమాట. ఈ విధంగా తినేసేయచ్చు నోట్లో వేసుకొని. కాకపోయినా ఇంకో వెరైటీ, మరి ఎవరికి తెలుసో లేదో, కట్ చేసి పాలు పంచదార వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం కూలింగ్ అయిన తర్వాత వేసేయటమే. బాగా ట్రై చేయండి మీరు కూడా. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాల ముంజలు పైన కాజుతో డెకరేట్ చేసుకున్నాం, తినడానికి రెడీ. ఫర్ యూ.